నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట సమీపంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టినటువంటి ఘటనలో 2 వాహనాలు తలపడగా దాదాపు 3 సజీవ దహనమవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే సహాయక చర్యలను పర్యవేక్షించారు. బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడం ఊరటనిచ్చేటువంటి విషయమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. డాబాస్కి దీనికి పర్మిషన్ ఇస్తారు కదా, డాబాస్ అట్లా కాదు, అవి కూడా కొంచెము డిస్టెన్స్ ఎంతుంది మన హైవేకి, కొంచెం లోపలికి పెట్టాలి కదా. వాళ్ళు ముందుకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి ముందు రావడంతో ఏమవుతుందంటే బస్సులన్నీ అక్కడ ఆపుతారా, దానివల్ల కూడా స్పీడ్కి వచ్చి గుద్దుకొని పోతున్నారు. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఈ బస్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, అందులో 3 వ్యక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఏదైతే నిన్న ఈ టైర్ బర్స్ట్ అయ్యి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో 1 గంట ప్రాంతంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఇది టైర్ బర్స్ట్ అవ్వడంతో ఆపోజిట్ డైరెక్షన్లో రావడము, ఆ బస్సులో ఉన్న డ్రైవరు క్లీనర్ చనిపోవడము, చాలామంది లోపల ఇరుక్కున్న వాళ్ళు కూడా వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంబులెన్స్లు అన్నీ కూడా రావడము, ఇదంతా జరగడంతో చాలామంది పడడం జరిగింది. సో మళ్ళీ ఇటువంటి ఘటన జరగకుండా హైవే వాళ్ళతో కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బాడీస్ ఐడెంటిఫై చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కావాల్సిన సహాయము ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని మేము కూడా అడగడం జరుగుతుంది. ఎవరికైతే సీరియస్గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సహాయం చేయాలని మేము కూడా అడగడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు అవుతున్నాయని గతంలో నుంచి కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆలగడ్డల ప్రాంతంలో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా హైవే వాళ్ళతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకొని ఈ డివైడర్ హైట్ పెంచాలా లేదా ప్లాంటేషన్ పెట్టాలనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల సీసీ కెమెరాస్ లేని కాడ కూడా సీసీ కెమెరాస్ పెట్టించడం, తప్పకుండా వాళ్ళ మీద ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు మా కంట్రోల్లో ఉండేవి జరగకుండా చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. కంట్రోల్లో లేని దానికి మనం ఏం చేయలేము, కానీ కంట్రోల్లో ఉన్నదానికైతే మేము తప్పకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.